హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి కుకింగ్ వీడియోస్. ఈరోజు మట్టికుండలో చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం తురిమిన ఆనియన్స్, తురిమిన టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, సాల్ట్, చింతపండు పులుసు, చేప ముక్కలు. ఇప్పుడు మట్టుకుండ తీసుకుని దీనిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 1 కప్పు ఆనియన్ తురుము వేసి బాగా ఫ్రై చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్ టమాటా వేసి బాగా కలపాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత దీనిలో చేప ముక్కలు వేసి కారం, పసుపు వేయాలి. గరిటె పెట్టకుండా ఇలా కలుపుతూ దీనిలో వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా కలిపి మూత పెట్టుకుందాం. మూత పెట్టి తీసిన తర్వాత దీనిలో చింతపండు పులుసు వేద్దాం. చేప ముక్కలు ములిగేంత వరకు చింతపండు పులుసు వేసుకొని మూత పెట్టుకుందాం. ఇలా మరిగిన తర్వాత మూత తీసి చూడొచ్చు. ఇలా మరుగుతూ ఉంటుంది. మరుగుతున్నప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర వేసి కాసేపు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మట్టికుండలో చేపల పులుసు రెడీ అయ్యింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మట్టికుండలో చేపల పులుసు ఎంతో టేస్టీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.